శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన జాతక ఫలితాన్నైతే తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మార్చి 1 ఆదివారం. ఈరోజు ఒక సాధారణమైనటువంటి రోజుగా ప్రారంభమవుతుంది. కానీ కొద్ది గంటల్లోనే అంటే మధ్యాహ్నం 1 తరువాత మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం జరగబోతుంది. మీరు ఊహించని ఒక స్త్రీ, ఒక అనుకోని ఒక పరిచయం మరియు ఆ యొక్క పరిచయం ద్వారా మీరు వినబోయే ఒక వార్త, మీ యొక్క ఆలోచనను, మీ యొక్క పరిస్థితిని, మీ యొక్క భవిష్యత్తును కూడా మార్చే అవకాశం ఉంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆ వార్త ఏమిటి? మరి ఆ వార్త మీకు లాభమా? లేక జాగ్రత్త అనేది అవసరమా? మరి ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈరోజు మధ్యాహ్నం తరువాత జరిగే సంఘటనను ముందుగా అర్థం చేసుకొని, దానిని ఎలా హ్యాండిల్ చేయాలో పూర్తిగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారు సహజంగా మంచి సంబంధాలను కాపాడుకునేవారు. ఎవరికైనా త్వరగా కలిసిపోగల స్వభావం వీరిది. మాట్లాడే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరుల భావాలను అర్థం చేసుకునే మనసు కూడా వీరికి బలంగా ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఒంటరిగా ఎదగాలని ఎప్పుడూ కూడా ఒంటరిగా ఎదగాలని అనుకోరు. సంబంధాల ద్వారా, పరిచయాల ద్వారా మరి అవకాశాలు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఒక సమస్య ఏంటంటే, కొన్నిసార్లు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో, ఎవరి మీద నమ్మకం పెట్టుకోకూడదో అర్థం కాకపోవచ్చు. ఈరోజు ఇదే విషయం చాలా ముఖ్యంగా మారబోతుంది. అయితే గత కొంతకాలంగా వీరి పరిస్థితి చూస్తే, ఒక సమాచారం కోసం ఎదురు చూడడం, అలాగే ఒక ఉద్యోగం కోసం కానీ, బిజినెస్ కోసం కానీ, ఫైనాన్స్ గురించి మరి ఒక రకమైనటువంటి అనిశ్చితి కూడా ఏర్పడింది. ఎవరో ఒకరి నుండి స్పందన రావాలని ఆశించడం, ఒక అవకాశం వస్తుందా లేదా అనేటువంటి సందేహం వీరి మనసులో ఉంది. కొంతమంది తులారాశి వారికి ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూడడం, బిజినెస్ డీల్ గురించి ఆలోచన, కుటుంబ సమస్య పరిష్కారం కోసం వేచి ఉండడం, ఒక వ్యక్తి నుంచి క్లారిటీ లేకపోవడం, మరి మీ మనసులో ఒక ప్రశ్న కూడా ఉంది. అసలు ఏం జరుగుతుందో, మరి ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఈరోజే రాబోతుందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. మరి మధ్యాహ్నం 1 తరువాత ఒక ప్రత్యేక పరిచయం లేదా సంప్రదింపు అనేది జరగవచ్చు. ఈ సంఘటన 3 విధాలుగా ఉంటుంది. ఒకటి కొత్త పరిచయం ద్వారాగా. ఒక కార్యక్రమంలో లేదా ఒక కార్యాలయంలో కొత్తగా ఒక మహిళతో పరిచయం కలుగుతుంది. మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడం, మీకు ఉపయోగపడే అవకాశం గురించి తెలియజేయడం, ఇలాంటిది మరి ఆ స్త్రీ మీకు కొత్త పరిచయం ద్వారా చేస్తుంది. మరి కొందరికైతే పాత పరిచయం, కానీ అకస్మాత్తుగా సంప్రదింపు. చాలా రోజుల తర్వాత మరి కాల్ లేదా మెసేజ్ ద్వారా జరుగుతుంది. మీ గురించి ఒక విషయం చెప్పాలి అని మాట్లాడడం, ఒక జాబ్, బిజినెస్ లేదా వ్యక్తిగత విషయం గురించి మరి సమాచారాన్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మూడో విషయం ఏంటంటే, మధ్యవర్తిగా వచ్చినటువంటి వార్త. ఆ స్త్రీ ఎవరో ఒకరి నుంచి ఒకరి గురించి మీకు చెప్పవచ్చు. మీ గురించి ఎక్కడో మంచి మాటలు చెప్పబడిందని చెప్పవచ్చు. లేదా ఒక నిర్ణయం మీకు అనుకూలంగా మారింది అని కూడా తెలియజేయవచ్చు. ఈ వార్త వల్ల ఒక అవకాశం ప్రధానంగా రాబోతుంది. ఒక సందేహం కూడా తొలగిపోవచ్చు. లేదా కుటుంబ జీవితంలో కొత్త మార్గం కూడా ప్రారంభం కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వార్త వినగానే స్పందించకుండా
కాస్త ఆలోచించడం అనేది చాలా కూడా అవసరమని చెప్పవచ్చు. అయితే ఈ మార్పుకు ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ పరిచయం ఎందుకు వస్తుంది అంటే, గతంలో మీరు మంచి సంబంధాలు కాపాడుకున్నారు. ఎవరికైనా సహాయం చేశారు. మీ ప్రవర్తనతో మంచి పేరు కూడా సంపాదించారు. ఆ మంచి పేరు ఇప్పుడు ఒక స్త్రీ ద్వారా, ఒక సమాచార రూపంలో మీకు తిరిగి వస్తుంది. మరొక కారణం ఏంటంటే, ఇటీవల మీరు ఒక మార్పు కోసం చాలా ప్రయత్నించారు. ఆ ఆలోచనలకు ఇప్పుడు ఒక దశ కనిపించబోతుంది. అయితే ముఖ్యంగా ఇది మాత్రమే కారణం కాదండి. గ్రహస్థితి కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మార్చి 1న ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క గ్రహం యొక్క అధిపతి మరి అనుకూల స్థితిలో ఉన్నాడు. చంద్రుడు సంబంధాలు మరియు కమ్యూనికేషన్‌పై ప్రభావం చూపుతున్నాడు. బుధుడు సమాచారం ఏర్పడని ఏర్పడిని బలపరుస్తున్నాడు. గురుడు మంచి వార్తలకు సూచన ఇస్తున్నాడు. అందుకే ఈరోజు మరి స్త్రీ ద్వారా సమాచారం మరి గ్రహస్థితి ప్రకారం బలమైన సూచనగా కనిపిస్తుంది. అయితే దీనివల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన లాభాలైతే ఉండబోతున్నాయి. అదేంటంటే మరి కొత్త అవకాశం లభించడం, మరి ముఖ్యమైన సమాచారం, మరి సంబంధాల ద్వారా ఎదుగుదల రావడం, మరి ఒక సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. కానీ వెంటనే మరి ఎవరినైనా నమ్మినట్లయితే నష్టం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఎవరినైనా నమ్మే ప్రయత్నం చేయాలి. అయితే భావోద్వేగంతో నిర్ణయం తీసుకుంటే నష్టాలు కూడా వచ్చే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అయితే ఈరోజు ప్రధానంగా మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే, మధ్యాహ్నం తర్వాత వచ్చిన కాల్స్, మెసేజ్‌లను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. కొత్తగా పరిచయమయ్యే మహిళతో వినయంగా మాట్లాడడం అనేది చాలా అవసరం. అలాగే తెలుపు లేదా లైట్ బ్లూ కలర్ దుస్తులు ధరించడం మరి మీకు మరింత మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఉదయం మరి లక్ష్మీదేవికి దీపం వెలిగించడం చాలా మంచిది. అలాగే మరి ఒక మహిళకు చిన్న గిఫ్టు లేదా సహాయం కూడా చేయండి. మరి మిఠాయి దానం చేయడం మరి ముఖ్యంగా మరింత శుభ ఫలితాన్ని ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం కూడా లేదు. అయితే తులారాశి వారికి ఈ యొక్క మార్చి 1 ఆదివారం మధ్యాహ్నం 1 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న పరిచయం జరుగుతుంది. కానీ ఆ యొక్క పరిచయం మీకు ఒక పెద్ద సమాచారాన్ని తీసుకురావచ్చు. మరి ఒక స్త్రీ ద్వారా వచ్చే ఆ వార్త మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని కూడా తెరవవచ్చు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉంటే, ప్రతి మాటని గమనిస్తే, ఆ అవకాశాన్ని గుర్తిస్తే, ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి రోజు కూడా కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం పెద్దగా రాదు. ఒక వ్యక్తి రూపంలో, ఒక మాట రూపంలో, ఒక వార్త రూపంలో కూడా వస్తుంది. మరి ఆ అదృష్టం ఈరోజు తులారాశి వారికి చేరబోతుందని చెప్పవచ్చు. మరి ఇలా మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా మరి ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. మరి ఈ రోజును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.